గతంతో పోల్చుకుంటే బీజేపీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జి సత్య గోపీనాథ్ దాస్ అన్నారు. గ్రామ కమిటీలు, మండల కన్వీనర్లు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జితో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని, అప్పటి వరకు మా పని మేము చేసుకుంటూ పోతామని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలను చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జి సత్య గోపీనాథ్ దాస్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి అంటూ బీజేపీ ఏపీలో బలపడే దిశగా ముందుకు సాగుతుంది. మనతో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి సత్య గోపీనాథ్ దాసాజీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏంటి బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిలో ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఇక్కడ ముఖ్యంగా మన సోము వీర్రాజు గారి నాయకత్వంలో ఈ యొక్క పార్టీ ముందుకు వెళ్ళడానికి ప్రణాళికగా ముందుకు వెళ్ళబోతోంది. ఈ రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుని యొక్క భావన సంపూర్ణంగా మారింది. నరేంద్ర మోదీ గారు దేశానికి, ధర్మానికి చేసేటువంటి సేవలు మోదీ గారు భారతదేశానికి చేసేటువంటి సేవలు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మోదీ గారిని ఇంకొకసారి ప్రధానమంత్రిగా చూడాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరంలో ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేటట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ని చూడొచ్చు అనేటువంటి ఆశాభావంతో మేమందరం కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. రాజమండ్రికి సంబంధించి 2014లో ఇక్కడ బీజేపీ గెలిచింది, 2019లో మళ్ళీ గెలవలేదు. ఇప్పుడు 2024లో ఆ అనుభవం తీసుకుని ఎలా ముందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా మీ పార్లమెంటరీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఎలా ఉంది? బీజేపీ ఖచ్చితంగా కూడా ప్రజల్లో భావన ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను ప్రజలు చూసేశారు. ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి మోదీ గారు చేసినటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశానికి, వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి విజయం సాధించడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాలని రాష్ట్రంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, క్షేత్రస్థాయిలో నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేదు అని ఆరోపణ ఉంది. దాన్ని ఏమంటారు? ఖచ్చితంగా మీడియా అన్నటువంటిది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది సమాజంలో. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటి అంటే మీడియాలు కూడా వర్గాలుగా విభజించబడింది. దానివల్ల మోదీ గారు కేంద్రంలో చేసినటువంటి పథకాలని ప్రజల్లోకి మీడియా తీసుకొని వెళ్ళలేదు. కార్యకర్తలుగా మేము తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ మీడియాల ద్వారా మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి వాళ్ళు ఇక్కడ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు, ఈ మధ్యకాలంలో మేము ఈ యొక్క ప్రజల్లో పర్యటించినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ చెప్పేది ఏంటి అంటే ఈ పథకాలన్నీ కూడా మోదీ గారు చేసినవే, కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్ళ నుంచే వస్తుంది. సో ఈసారి ఇంతకు ముందు ఫలితాలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా వైసీపీ నుంచి చూస్తుంటే వైనాట్ 175 అంటూ ముందుకెళ్తుంది. అంటే టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నాయి. మీరు మాత్రం ఇంకా ఇటువంటి ప్రకటన చేయకపోవడం అంటే మీరు కార్యకర్తలు ఎలా బలంగా ఉన్నారని చెప్పాలి? వైనాట్ 175 అంటే భాగవతంలో ప్రహ్లాదుడు ఒకటి చెప్తాడు, బలహీనుడు ప్రగల్భాలు పలుకుతాడు అని చెప్పి. వాళ్ళ బలహీనులు కాబట్టి ప్రగల్భాలు పలుకుతున్నారు. మాలో బలం ఉంది కాబట్టి మేమేం పలకం, చేసి చూపిస్తాం. పొత్తుల విషయంలో మీకు క్లారిటీ ఉందా? మీరేమో జనసేనతో ఉన్నారు, జనసేన టీడీపీతో పొత్తులో ఉంది, టీడీపీకి మీకు పొత్తు లేదు. అంటే ఈ విషయంలో కార్యకర్తలకి ఒక గందరగోళంలో పడేసే అవకాశం లేదంటారా? పొత్తుల విషయం అన్నటువంటిది లోకల్ విషయం కాదు. అది కేంద్రం ఏం నిర్ణయిస్తే దాని లోకల్ కట్టుబడి ఉంటుందన్నమాట. ఎవరితో పొత్తు ఉన్నా లేకపోయినా కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం స్వశక్తితో ఎదిగి ఇక్కడ అధికారంలోకి రావడానికి మేము ప్రయత్నం చేస్తాము. వికసిత భారత్ అనేటువంటి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వంది, అది పల్లె పల్లెలో తిరిగారనమాట. దాంట్లో ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. ప్రతి కార్యక్రమం, ప్రతి పథకం, ఉపాధి ఏదైనా కానీ
ప్రజలు పొందారు అంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పొందారు అన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసొచ్చింది. దాన్ని బట్టి ప్రజలు ఓటు వేస్తారు. ఇది ఖచ్చితంగా పెను మార్పు ఉంటుంది సమాజంలో అని మీరు గుర్తించాలి. తూర్పుగోదావరి జిల్లా మన రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో పోటీ చేయడానికి 7 స్థానాల్లో కూడా సరైన బలమైన బీజేపీ అభ్యర్థులు అనేది ఒక వాదన పడుతుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది ఏంటి అంటే మా బలం మోదీ గారు అనమాట. మోదీ గారిని చూసి ఓట్లేస్తారు, మమ్మల్ని చూసి కాదు. మోదీ గారు ఆ కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనను బట్టి ఆ వ్యక్తిని ఎవరు నిలబెడితే వారిలో మోదీని చూసి ఓట్లు వేస్తారు, విజయం వస్తుంది. దీన్ని మనం గుర్తించాలి. గతంలో చూసుకుంటే 2019లో మీరు పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారని తెలుస్తుంది. ఆ ఓటమి నుంచి తెచ్చుకున్న విషయాలు ఏంటి? ఈ ఎన్నికల్లో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇక్కడ ఇంకా కూడా క్యాండిడేట్ని ఇంకా నిర్ణయించలేదండి. అధిష్టానం ఏం నిర్ణయిస్తే దాని ప్రకారం నడుస్తుంది. ఎవరిని నిలబెడితే వాళ్ళందరికీ కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నేను నిలబడినా కానీ, లేకపోతే వీర్రాజు గారు ఆయన సీనియరు, ఆయన ఒకవేళ నిలబడితే ఆయనకి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ ఇది. మేము ముఖ్యంగా ఇంతకు ముందు ఏంటి అంటే వేవ్ వేరే రకంగా ఉంది, దాన్ని బట్టి ఆ రకంగా జరిగింది. ఇప్పుడు వాతావరణం వేరు, ప్రజలు యథార్థం తెలుసుకున్నారు, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయన్నమాట. సో చూద్దామండి. ఖచ్చితంగా మా ప్రయత్నం అయితే తీవ్రంగా మేము పోరాడతాం. రాజమండ్రి లోక్సభ స్థానం ఈ ఎన్నికల్లో బీజేపీకి రావాలంటే ప్రజల్ని మీరు ఏమని అడుగుతారు, ఏమని కోరతారు? ఇంతవరకు కూడా ప్రజల్ని మేము ఏం కోరతామన్నటువంటిది మేము చెప్పాల్సిన అవసరం లేదండి. మోదీ గారి పరిపాలన వాళ్ళకి బాగా అర్థమైంది. రెండు విషయాలు భారతీయ జనతా పార్టీ: ధర్మం, దేశం. ఈ రెండిటి కోసమే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ భారతీయ జనతా పార్టీలో. అది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ప్రత్యేకించి మేము ఇది చేస్తామని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేశం, ధర్మం ఈ రెండేనమాట. దాని నినాదంతో ముందుకెళ్తాము. ఖచ్చితంగా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు, విజయం సాధిస్తాం. పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించి ఈరోజు జిల్లా నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అంటే ఇక నుంచి ప్రజల్లో రెగ్యులర్గా అందుబాటులో ఉండే ప్రయత్నంలో భాగంగా ఇది ప్రారంభించారనుకోవచ్చా? ఏదైనా ఎన్నికలకు జరగడానికి ముందు ఇదేంటి అంటే యుద్ధం అన్నటువంటిది జరగబోయే ముందు దానికి ప్లానింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎన్నికలు అనేటువంటి యుద్ధమే. సో ఆ యుద్ధానికి ప్రణాళికలు ఏర్పరచడానికి కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది ఈ యొక్క కార్యాలయాలు. ఏ పార్టీ కూడా రాష్ట్రంలో ఇంకా ఆ కార్యాలయాలు అనౌన్స్ చేయలేదు. సో మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీనే ఇది ప్రారంభించింది. ఇక్కడ ప్రణాళికలు వేసి ఈ యొక్క యుద్ధంలోకి వెళ్తాము. ఖచ్చితంగా ఈసారి ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం. గ్రామీణ స్థాయిలో మీ కేడర్ ఎలా ఉంది? రానున్న ఎన్నికల్లో ఈ బలమైన పార్టీలను ఎలా మీరు ఢీకొట్టబోతున్నారు? ఇక్కడ బలమైన పార్టీ అంటే డబ్బేనండి. ఇక్కడ రాజకీయాల్లో మిగిలిన వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెడతారు. మేమేంటి అంటే సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని ఈ సిద్ధాంతాల పట్ల మెప్పించి మేము విజయం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాం. జనాలు కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే రేపు దానికి 100 రెట్లు దోచుకునేదానికే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. డబ్బులైతే తీసుకుంటారు, కానీ నిజాయితీ ఎవరిలో ఉందో, స్వచ్ఛత ఎవరిలో ఉందో వాళ్ళకే ఈసారి ఓట్లు వేస్తారని చెప్పి మేము కూడా విశ్వసిస్తూ ఉన్నాం. మొత్తం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ గతంతో పోల్చుకుంటే చాలా బలంగా ముందుకు వెళ్తుంది. దేశం, ధర్మం అనే కేవలం 2 నినాదాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ఆ కేడర్లో కూడా మొత్తం అంతా కేంద్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈసారి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తామని చెప్పి సత్య గోపీనాథ్ దాసాజీ చెప్పారు. కెమెరా రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.